చందులూరు అనే మారుమూల ప్రాంతంలో ఒక కొత్త చందులూరు అనే గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల మూతపడడానికి గురైంది. ఆ పాఠశాలను తెరవడానికి అక్కడున్న అప్పుడే ఒక 24 ఏళ్ళు నిన్న కుర్రాడు జస్ట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి 1 వీక్ హాలిడేస్ తీసుకొని అక్కడున్న తల్లిదండ్రులను కలిసి, అమ్మా మీ పిల్లల్ని పంపించండి, నాది బాధ్యత, ఈ పాఠశాలను మళ్ళీ తెరిపిద్దాం అని చెప్పి డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి, చివరి కలెక్టర్ గారి వరకు కూడా నా వినతి పత్రాన్ని అందించి కానీ ఆ పాఠశాలను తెరవలేకపోయాం. అటువంటి దుస్థితి ఏ పాఠశాలకు రాకూడదనే ఉద్దేశంతో సాహసం స్వచ్ఛంద సంస్థ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా కేరళ మరియు కర్ణాటక ప్రాంతాల్లో కూడా మనం ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకొని ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ సాహసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను ఒక్కటే, కానీ తర్వాత వేలాది మంది మంచి హృదయాలు కలిసి ఈ రోజు 25 పాఠశాలకు పైగా మేము తీసుకున్నామంటే నాలాంటి హృదయాలు ఉన్న మంచి హృదయాలు, ఎన్నో హృదయాలు కలిస్తే ఈ రోజు ఈ పిలికింది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను తెలుసమని నేను ప్రారంభంగా తెలియజేస్తున్నాను. ఆ హృదయాల అన్నింటిలో ఈ రోజు ఒక హృదయాన్ని పరిచయం చేయబోతున్నాను. అది ఒక సాహసం స్వచ్ఛంద సంస్థ సాహసం సేవా పురస్కార్ 2025 అని ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డుని ఆ హృదయానికి ఇవ్వాలని నా ఆలోచన. దానికి ఖచ్చితంగా బంధు తీసుకొస్తుందని నా భావన. అంతేకాకుండా ఈరోజు సాహసం స్వచ్ఛంద సంస్థ నా ఉపన్యాసం లలితమ్మకి చాలా అంటే ఎన్నో అక్కడ నిజంగా నేను లోపలిగా చెప్తాను, మీలాంటి శాస్త్రజ్ఞాలు దొరకడం నిజంగా ఎందుకంటే నేను ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉండి ప్రభుత్వ పాఠశాల చేయాలని ఒక సదుద్దేశంతో వచ్చిన వాడిని ఎంఈఓలు కావచ్చు, డిఓలు కావచ్చు, చాలా ఒకసారి నాకే తెలియజేస్తుంది. యాక్చువల్గా కాల్ చేసి వాళ్ళు రిటర్న్ చేయకపోయినప్పుడు ఏంటి ఇదంతా, వై వీఆర్ డూయింగ్ ఆల్ దిస్, it's not required. Why we are doing all this? Because మనలా చేస్తున్న 10 మందికి తెలిస్తే వాళ్ళందరూ ఒక్కరైనా తీసుకురాగలుగుతారో ఒకే చేస్తున్నారు. అంత ప్లాంట్లో ఎన్ని కాల్ చేసినా చాలా మంది ఉంటారు. కానీ అమ్మ లలితకు మాత్రం ఒకసారి నేను కాల్ చేసి ఒకవేళ ఆవిడ వెంటనే ఆవిడే కాల్ చేస్తాను. అంత సింపుల్ సిటీ ఉన్న ఒక వ్యక్తి మనకి శాసనసభ్యులు అవ్వడం నిజంగా ఈ